అప్పలరాజు గారు చెప్పండి, ఏమిటి ఒక బీసీ నేత జోగి రమేష్పై ఈ రకమైనటువంటి దాడులు జరగటువంటి, చివరికి ఇల్లు తగలబెట్టి మళ్ళీ ఆయన మీదే కేసులు పెట్టే పరిస్థితి రకరకాల రూపాల్లో, ఇంకా బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయమని అడగటం, ఎందుకు లోకేష్ గారు ఇంత కక్ష కట్టి ఎందుకు చేస్తున్నాడు? ఇది మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నామని అనుకుంటున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారని మీరు అంతా అంటున్నప్పుడు చివరికి ఆయన కూడా అదే పరిస్థితికి వెళ్తారు కదా. జోగి రమేష్ గారు నిన్న వ్యక్తం చేసిన ఆవేదన కానీ, అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక బాధ కానీ, ముద్రగడ గారు వ్యక్తం చేసిన భావన కానీ, సో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికే పూర్తి విధేయత ప్రకటిస్తున్న తీరు కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసీఆర్ గారు శుభోదయం అండి. అలాగే విజయబాబు గారు, సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు టాపిక్ అనేది వాస్తవానికి మీరు ఈ ఎంటైర్ 24 hours లో ఒక 2 to 3 times మీరు దీన్ని ఒక స్పెషల్ స్టోరీ కింద, బిగ్ స్టోరీ కింద, స్పెషల్ డిబేట్ కింద తీసుకోవాల్సినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏ స్థాయిలో కొలాప్స్ అయిపోయాయని చెప్పడానికి నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు మనం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ బెయిల్ కూడా అయిపోయింది. చూసారా? అంటే వాళ్ళు ఎవరు కూడా రిమాండబుల్ అఫెన్సెస్ కింద కూడా వాటిని చూపించలేదు పోలీసులు. అంటే హౌ ద పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి అది ఒక చిన్న ఉదాహరణ. హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, బాంబులు విసిరినటువంటి వాళ్ళు, కర్రలు రాడ్డులతో దాడికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ఇంట్లో చిన్నపిల్లలు మహిళలు ఉన్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి దౌర్భాగ్యులు, వాళ్ళ మీద కేసులు పెడితే ఏ మాదిరి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. రిమాండ్ రిపోర్ట్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకుని మెజిస్ట్రేట్ మనకి రిమాండ్ పంపించాలా లేకపోతే బెయిల్ ఇవ్వాలా అన్నటువంటి దాన్ని డిసైడ్ చేస్తారు. అంటే పోలీసులు ఏ స్థాయిలో, అంటే ఇది అట్టర్లీ బ్యాడ్ అండి, ఇది అట్టర్లీ బ్యాడ్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. అందుకని ఇటీవల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్లో వీ స్టుడ్ లాస్ట్. దేశంలోనే చిట్ట చివరి ర్యాంక్ ఎవరిదంటే ఆంధ్రప్రదేశ్కి. ఇదే ర్యాంక్ అండి గతంలో ఈ స్కోచ్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు, ర్యాంక్స్ ఇచ్చినప్పుడు 2020 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫస్ట్ ర్యాంక్ మనది, 2021 సెకండ్ ర్యాంక్ మనది, 2022 థర్డ్ ర్యాంక్ మనది, 2023 అగైన్ మళ్ళీ మనది ఫస్ట్ ర్యాంక్ మనది. ఆ ప్లేస్ నుంచి అంటే పోలీసుల పనితీరు ఆ స్థాయి నుండి 2025-26 వచ్చేసరికి 36వ ర్యాంకు పడిపోయామంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో కొలాప్స్ అయిపోయింది. ఇది అంటే నిజంగా పొలిటికల్ గవర్నెన్స్ అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప, ఇది చరిత్రలో భారతదేశ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ టైం కోసం అని చెప్పి మనం ఎప్పటికీ కూడా ఎలా మాట్లాడుకుంటామో, ఈ 24-29 అన్నటువంటి ఎపిసోడ్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఎమర్జెన్సీ విధిస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఈ గత 1.5 yearలో అనేక సందర్భాల్లో కోర్టులు పోలీసులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేయడానికి నేనైతే మళ్ళీ ప్రస్తావించదలుచుకున్నాను. నేను కేసీఆర్ ఇది చాలా అవసరమైనటువంటిది. 2025 జనవరిలో కోర్టుల కంటే ఎక్కువ అనుకుంటున్నారా మీరు అని చెప్పి పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించడం మనందరం చూసాం జనవరిలో. అదే ఫిబ్రవరిలో కోర్టుల వల్ల ఫుటేజ్ పోయింది అంటే అది మేము నమ్మాలా అని చెప్పి కోర్టులు పోలీసులు అడిగినటువంటి సందర్భం మనం చూసాం. అదే 2025 ఫిబ్రవరిలో మరొక మారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యానించే కోర్టులు ఏంటంటే, లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు, మీరేం చేయగలరు అన్నటువంటిది మళ్ళీ ఫిబ్రవరిలో ఆ బోసా రమణ అన్నటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు చెప్పినటువంటి మాట. ఇదే బోసా రమణ విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే తప్పుల మీద తప్పులు మీరు చేస్తున్నారని చెప్పి పోలీసును ఉద్దేశించి హైకోర్టులు వ్యాఖ్యానించినటువంటి మాటలు. మళ్ళీ అదే మార్చిలో పౌరుల స్వేచ్ఛను హరిస్తే మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి సందర్భం. ఇదే ఔత్ శ్రీధర్ రెడ్డి అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇది. ఇంకొకసారి ప్రేమ్ కుమార్ అన్నటువంటి ఆయన అరెస్ట్ చేస్తే అదే మార్చి 2025లో హద్దు మీరొద్దు మీరని చాలా స్పష్టంగా హైకోర్టు ఇచ్చినటువంటి వార్నింగ్ అది. హద్దు మీరొద్దని వ్యాఖ్యానించలా,
వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. మరొక సందర్భంలో ఏప్రిల్లో ఇచ్చినటువంటి మాట ఏంటంటే, హైకోర్టు అన్నా మీకు లెక్కలేదా, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. అదే మళ్ళీ జూలైలో తప్పుడు కేసులతో ఎలా వేధిస్తున్నారో మాకు బాగా తెలుసు అని చెప్పి నేరుగా గౌరవ హైకోర్టు వారు పోలీసులను ఉద్దేశించి దీన్ని మీరు ప్రెస్లో కూడా మీరు ప్రచురించవచ్చు అని చెప్పి చెప్పినటువంటి మాట. తప్పుడు కేసులో ఎలా వేధిస్తున్నారో మాకు బాగా తెలుసు అని చెప్పి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యానించడం. ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ నిర్బంధాలు అంటే ఇప్పుడు అవన్నీ అప్పలరాజు గారు, ఇప్పుడు అవన్నీ వైసీపీ మీద చేస్తున్నటువంటి దాడులు ఒక రకంగా పోలీసు వ్యవస్థ. రెండో వైపు అమ్మటరాంబాబు గారి ఇంటి మీద ఒక మహిళా ఎమ్మెల్యే ఆ రకంగా దాడి చేయటం ఏంటి? ఇతర రోజుల్లో ఎక్కడో చంబల్లో ఎక్కడో చేసినట్లుగా వాళ్ళు ఆవిడే నాయకత్వం వహించి దాడి చేయటం ఏంటి? ఇంతవరకు కేసే లేకపోవటం ఏంటి? మళ్ళీ చంద్రబాబు గారు ఏమో వైసీపీ ట్రాప్లో పడొద్దని అంటం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత కాపు మహిళలకే ఇంత అవమానం జరిగితే, ఇంత వాళ్ళ మీద దాడి జరిగితే కనీసం స్పందించకపోవటం ఏమిటి? ఇవన్నీ పవన్ కళ్యాణ్లో ఆ నిస్సహాయత ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు అంత విధేయతగా ఉండాల్సి వస్తుంది చంద్రబాబు గారికి? ఆయన నిన్న ఒక మాట పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఇది నేను అనుకోవడం దీనిపైన ఒక అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరైనా రీసెర్చ్ చేస్తే బాగుండు. మీ అందరి చిట్టాలు నా దగ్గర ఉన్నాయి, ఇది ఆయన చెప్పినటువంటి మాట. అంటే మీ అందరి అనడం కంటే కూడా మనందరి చిట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం అన్నటువంటిది ఆప్ట్ గా ఉంటుందని నేనైతే అనుకున్నాను. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు, ఇప్పుడే వాళ్ళ యజమానికి ఆయన ఎలాగా బాండెడ్ లేబర్ మాదిరి ఒక 15 years 25 years అని చెప్తున్నారు అన్నటువంటి మాటలను మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, మీ అందరి చిట్టాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేదానికంటే కూడా మనందరి చిట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం అన్నటువంటిది ఆప్ట్ గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. లేకపోతే గత 4 రోజులుగా ఒకసారి పరిణామాలు మనం గమనిస్తే కేసీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ నాకు అనిపించింది మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు వీళ్ళని సింగిల్ అవుట్ చేసినట్టున్నారు. ఎక్కడ జనసేన వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ వీళ్ళు అనుకున్న స్థాయిలో వీళ్ళకైతే సపోర్ట్ రాలేదు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమో లేకపోతే అలయన్స్కి సంబంధించిన వ్యవహారం కాదు అన్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు మేబీ అవుట్ ఆఫ్ ఆయన్ని మీరు మాట్లాడకపోతే ఎలా, ఈ టైం ఇప్పుడు మీరు నిలబడకపోతే మాకు ఎలా అని చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు వేడుకొని ఉంటే ఆయన వచ్చి మాట్లాడి ఉండొచ్చు. మనం ఎక్కువగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం కార్నర్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని నేనైతే భావిస్తున్నాను. చాలా అబ్జెక్షనబుల్ మాటలు అయితే ఉన్నాయి. నేను మాట్లాడిన మాటలో చాలా అబ్జెక్షనబుల్ ఉన్నాయి. నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు చేశారు, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అన్నటువంటి 1-2 మాటలు అయితే అబ్జెక్షనబుల్ గా ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దిగువ స్థాయి కేడర్ కానీ అందరు కార్యకర్తల్లో కానీ చాలా ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు వీటన్నిటినీ అలయన్స్ కి వీళ్ళు బై అండ్ లార్జ్ కామన్ గా వీళ్ళు ఇది చేసి మమ్మల్ని కూడా బదనాం చేస్తున్నారు, వీళ్ళతో మాకు లాంగ్ టర్మ్ లో మంచి జరుగుదా అన్నటువంటి ఆ డిసోసియేషన్ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మొదలైంది. ఇప్పటికే వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులు అన్నటువంటి బోల్శెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ రజనీ అన్నటువంటి కొంత చాలా సెన్సిబుల్ గా మాట్లాడింది నిన్న మొన్న ఎప్పుడు చూస్తే వాళ్ళందరూ కూడా కంప్లీట్లీ ఈ గవర్నమెంట్ తో అలయన్స్ తో డిసోసియేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ డిసోసియేషన్ అయినటువంటి పరిస్థితిలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు, నేను ఒక్కడనే మాట్లాడితే సరిపోతుంది అనుకుని అన్నారు. నన్ను అడిగితే నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ అభిప్రాయమే వ్యక్తిగతంగా ఉంటుంది. అందుకనే ఆయన మీడియాను ఫేస్ చేయడానికి పెద్ద ఇష్టపడక మీటింగ్ వచ్చి కూడా చాలా ఆగ్రహంతో బయటకు వెళ్ళిపోయారని, లేకపోతే చికాగ్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయారని ఇలాంటి వార్తలే మనకి ఎక్కువ బయటకు వచ్చాయి తప్ప ఆయన వ్యాఖ్యల్ని పాపం ఈనాడు వాళ్ళు ప్రధానంగా ప్రచురించుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు వ్యవహారం పట్ల ఈ దాడుల పట్ల ఆయన హ్యాపీగా ఉండుంటారనేది నేను అనుకోవడం లేదు.
ఇది ఓకే. ఆయన ఇన్స్పైట్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ లడ్డు. మీకు కాస్త నేనైతే మీకు కాస్త పవన్ కళ్యాణ్ గారి మీద సాఫ్ట్ కార్నర్ లేకపోతే No, no, no. అంటే Soft చంద్రబాబు corner గారి కాదండి. ట్రాప్ లో ఇది- అంటే మీరు ఇది చెప్పదలుచుకుంటే ground level నేనేం లో తప్పు పట్టట్లేదు. జనసేన పార్టీ లేదు completely నేను గా మిమ్మల్ని తప్పు తెలుగుదేశం పట్టట్లేదు. నుంచి దూరం అయిపోయింది. లేదు సార్, నేను తప్పు పట్ల సరదా చెబుతున్నా. చంద్రబాబు గారి ట్రాప్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి భావన మీకు కాస్త ఆయన మీద జాలి కలిగిస్తుందేమో అనేటువంటి Yes, అభిప్రాయం exactly. కలుగుతా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన కూడా చంద్రబాబు గారి ట్రాప్ అనండి లేకపోతే ఇంకోటనండి, ఆయన చెప్పంగానే ఈయన బయలుదేరి అయోధ్యకు కూడా లడ్డూలు అన్నారు కదా, దాని మీద వివరణ ఇవ్వాలి కదా పార్టీ వాళ్ళకి. నేను అప్పుడు అట్లా అన్నాను తప్పు అని చెప్పాలి కదా. అన్నటువంటి అంశం ఉంది కదా కేఎస్ఆర్ గారు, ఆ చిట్టాలు అన్నటువంటి అంశం వల్ల ఏంటంటే ఆయన దాని నుంచి బయటపడలేకపోతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా బయట పడతారు, బయట పడాలి. చంద్రబాబు గారి లాంటి అనే అంటున్నాడు, చంద్రబాబు గారు లాంటి వ్యక్తి నుంచి ఈ నిరంకుశ భావాలు కలిగినటువంటి, ఈ నియంత భావాలు కలిగినటువంటి, క్రూరమైనటువంటి భావాలు కలిగినటువంటి ఈ వ్యక్తి నుంచి, వాళ్ళ అబ్బాయి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలో ఖచ్చితంగా బయటకు వస్తారని నేనైతే భావిస్తున్నాను. పదవి వదులుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే పదవి వదులుకోవడానికి ఆ ఎంజాయ్మెంట్, స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ చూసిన తర్వాత, ఒకసారి అనుభవించిన తర్వాత, సినిమా రంగంలో ఎట్లా అనుభవించాడో ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అనుభవిస్తున్న తర్వాత బయటకు వస్తారా? మీ అత్యాశ కాకపోతే ప్రజల కోసం కాదు కదా ఇష్యూ. స్థాయిలో జనసేన అన్నటువంటిది ఈ గవర్నమెంట్ నుంచి కంప్లీట్ గా డిసోసియేట్ అయిపోయింది కేసీఆర్ గారు. అంటే లాయర్లు పాపం ఎవరెవరు నేను అద్భుతంగా మాట్లాడింది, ఎవరు తప్పుంటే వాళ్ళని అంటూ తప్పు కాదు. మరి ఆ మాట కూడా ఈయన అనలేకపోతున్నాడు కదా, అయ్యా తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేయొద్దని ఏ ఒక్క అంశంలో కూడా చెప్పకపోగా చంద్రబాబు గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు కదా ఈయన. ఇక్కడ ఇంకొక వర్డ్ మీరు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం, నిన్న సుజనా చౌదరి గారి ట్వీట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాన్ని, ఓకే అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి అయాచితంగా మాట్లాడినటువంటి మాటలు తప్పే అని ప్రస్తావిస్తూ, ఈ ప్రభుత్వ పనితీరు మాత్రం చాలా నిశ్చితంగా ఆయన ఇది అబ్సల్యూట్ గవర్నెన్స్ అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు మనం ప్రధానంగా అదే టైంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే